Hi guys, welcome back to Pawan Educational Area. గైస్ మనం ఎంసెట్లో డే బై డే మార్క్స్ ఎలా పెంచుకోవాలనే దాని మీద మనం డే బై డే 2 మార్క్స్ 5 మార్క్స్ 10 మార్క్స్ 20 మార్క్స్ 20+, 25+, ఇలా మార్క్స్ డే బై డే ఎలా పెంచుకోవాలనే దాని మీద డైలీ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మ్యాథ్స్లో 80 బిట్స్ ఉంటాయి కదా, ఆ 80 బిట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉండే అంటే కోఆర్డినేట్ జామెట్రీ అనేది కీ రోల్ అయితే పాటిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని ఫార్ములా బేసిక్స్ మీద ఉంటాయి, ఫార్ములాలు వస్తే మాత్రం కోఆర్డినేట్ జామెట్రీలో 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం. అవుట్ ఆఫ్ 80 బిట్స్లో 25+ బిట్స్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి వస్తాయన్నమాట. సో కోఆర్డినేట్ జామెట్రీ మనం కరెక్ట్గా చేసుకున్న 25+ బిట్స్ మనం రైట్ అయ్యేలా కాన్ఫిడెన్స్గా మనం అయితే ఆన్సర్ అయితే పెట్టవచ్చు అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది గైస్, మనం ఎందుకంటే జస్ట్ ఫార్ములా బేసిక్ మీద ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్ కంప్లీట్ మీద 25 బిట్స్కి 25+ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ఈ వీడియోలో అయితే కాన్సెప్ట్, ఐఎంపీ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అండ్ పివైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ కట్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ కాన్సెప్ట్స్ అయితే ఈ టిప్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామన్నమాట. ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం మీరు 25 మార్క్స్ సింపుల్గా గెయిన్ చేసుకుంటారు గైస్. కోఆర్డినేట్ జామెట్రీ నుండి వచ్చే ప్రతి క్వశ్చన్కి మీరైతే అటెంప్ట్ చేసేలా ఈ వీడియోని అయితే నేను డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఎండ్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే కోఆర్డినేట్ జామెట్రీ మనం చూసిన తర్వాత మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. 25 బిట్స్ మనం చేయగలమా చేయలేమా ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుండి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో సహా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అయితే కాన్సెప్ట్ అయితే గెయిన్ చేసుకోండి. అండ్ గైస్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి విద్యాపరమైన అప్డేట్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఎంసెట్ షార్ట్ కట్స్ అండ్ చీట్ కోడ్స్ లాంటివి కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట, వర్కింగ్ చీట్ కోడ్స్ కూడా. సో ప్రతి వీడియో కావాలంటే మన ఛానల్ అయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి గైస్. ఇంక లేట్ ఎందుకు మనం అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే గైస్, కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకేనా గైస్, చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా గైస్. దాదాపు డిస్టెన్స్ ఫార్ములా మ్యాథ్స్లో 7th క్లాస్ నుండి టచ్ అవుతుంది అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఫార్ములా ఏమైనా ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలిసిందే కదా, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా కూడా మనకి ఒక్కొక్కసారి ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను చూపించినప్పుడు మీకు చెప్తాను గైస్. చూడండి, ఒక్కొక్కసారి డిస్టెన్స్ ఫార్ములా మీద కూడా ఎంసెట్లో బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. అందుకని నేను డిస్టెన్స్ ఫార్ములా కూడా చెప్తున్నాను. జస్ట్ ఒక ఐడియా ఉండడం కోసం గైస్, మనం కొన్ని ప్రాబ్లమ్లు చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ ఫార్ములాలు, మిడ్ పాయింట్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములాస్ ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఇవేం పెద్ద హార్డ్ ఫార్ములాస్ కూడా కాదు, సింపుల్ ఫార్ములాసే. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకుంటే మిడ్ పాయింట్ ఫార్ములా గైస్. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ఏమైనా 2 పాయింట్స్ ఇచ్చి దాన్ని మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి x1 + x2/2, y2 + y1/2. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకి సెక్షన్ ఫార్ములా అని ఉంటుంది గైస్. ఓకేనా, సెక్షన్ ఏమైనా ఏ అనే పాయింట్, బి అనే పాయింట్స్ ఇచ్చినప్పుడు అవి రెండు m:n రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు, అది కూడా ఇంటర్నల్గా డివైడ్ చేస్తే మన ఫార్ములా వచ్చేసి ఇది గైస్, అండ్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే ఫార్ములా వచ్చేసి ఇది. ఓకేనా, ఇంటర్నల్గా డివైడ్ చేస్తే mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఇది వచ్చేసి ఇంటర్నల్గా డివైడ్ చేస్తే ఏమైనా m:n అనే రేషియోలో ఉన్న లైన్ ఒక 2 పాయింట్స్ని m:nగా డివైడ్ చేస్తున్నప్పుడు, అంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నప్పుడు ఫార్ములా వచ్చేసి ప్లస్లలో ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తే ఫార్ములా వచ్చేసి ప్లస్లలో ఉంటుంది, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే అదే ఫార్ములా మైనస్లలో రాసుకోవాలి. ఓకేనా గైస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్, ఇక్కడ మనము ఓకేనా, ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ గైస్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో ఏ పాయింట్, బి పాయింట్ అండ్ సి పాయింట్స్ ఇచ్చారు. అంటే x1 y1, x2 y2 అండ్ x3 y3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, అంటే మ్యాట్రిక్స్ మెథడ్లో చేస్తే 1/2 mod x1 x2 x3. ఇక్కడ రోస్ అంటే కాలమ్స్ చూసుకోండి గైస్, x1 x2 x3, y1 y2 y3, అండ్ ఈ కాలంలో వచ్చేసి లాస్ట్ కాలంలో వచ్చేసి 1 1 వేసుకోండి, మోడ్ వేసుకోండి. ఇలా అయినా చేయవచ్చు. సో ఇది కూడా సింపులే గైస్. దీన్ని ఇంకా కొంచెం మోడిఫైడ్ చేస్తే ఫార్ములా ఇది వస్తుంది అనమాట. 1/2 mod
x1 ఇంటూ y2 మైనస్ y3 ఇక్కడ మైనస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. దీన్ని డెట్ కడితేనే ఈ ఫార్ములా వచ్చింది గైస్. సో రెండిట్లో ఏ ఫార్ములా అప్లై చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే ఆ ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఇక ఇంకో చూసుకుంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ సైడ్స్. ఇక్కడ వచ్చేసి పాయింట్స్ ఇచ్చారనమాట, ఇక్కడ వచ్చేసి సైడ్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ సైడ్స్ అంటే ఇది నథింగ్ బట్స్ గైస్, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీనికి ఒక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇలా లైన్స్ ఇచ్చినప్పుడు అంటే సైడ్స్ ఆఫ్ ది లైన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి, ఓకేనా గైస్, ఇక్కడ స్క్వేర్ ఉంటుందిలేండి. సో ఇది వచ్చేసి ఫార్ములా అనమాట. ఇక డెల్టా అంటే ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి 1/2 2c1 c2 c3 మోడ్. ఇక్కడ రోస్, ఇక్కడ మనం కాలమ్స్ చూసుకుంటే a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 మోడ్లెస్ హోల్ స్క్వేర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫార్ములాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే గైస్, ఈ ఫార్ములా మీద ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ సైడ్స్ అనే ఫార్ములా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ మనకి పాయింట్స్ ఇచ్చినప్పుడైతే ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇదైతే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇన్ కేస్ మన సేఫ్ జోన్లోనే ఉండాలి కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఇన్ కేస్ ఈ టైప్లో క్వశ్చన్ ఇచ్చినా మనం చేసేలా ఉండాలి కాబట్టి నేను ఈ ఫార్ములా కూడా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ కండిషన్ ఆఫ్ ద కొలీనియర్, ఏవైనా ఏబిసి అనే పాయింట్స్ అంటే గైస్ x1 x2 x3 y3 అండ్ x2 y2 అండ్ x1 y1 ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు దీనికి ఆ 4 అంటే 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయడం ఎలా అంటే, ఇక్కడ మామూలుగా ఆ 4 పాయింట్స్ మన మ్యాట్రిక్స్ మెథడ్లో డెట్ కట్టాలి గైస్. అది కూడా చూడండి, కాలంలో వచ్చేసి x1 x2 x3 y1 y2 y3 అండ్ 1 1 ఈ కాలం లాస్ట్ కాలంలో వచ్చేసి 1లు తీసుకోవాలన్నమాట. అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే ఇది కొలీనియర్ గైస్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే గైస్, కొలీనియర్ అనే దాని మీద మనకి 4 పాయింట్స్ అంటే గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, విచ్ పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ కొలీనియర్ అని అడుగుతాడు అన్నమాట. అంటే ఏమైనా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్స్ ఇస్తాడు. దీంట్లో ఏ అనే పాయింట్ కొలీనియరా, బి అనే పాయింట్ కొలీనియరా అని సి అనే పాయింట్ అంటే నథింగ్ బట్ ఏ ఆప్షనా, బి ఆప్షనా, సి ఆప్షనా, డి ఆప్షనా కరెక్టా అని మనకి ఐడెంటిఫై చేయమంటారనమాట. సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఇచ్చిన పాయింట్స్ కొలీనియరా కాదా అని కనుక్కొని మన ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్ గా కొలీనియర్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ కండిషన్ ఫర్ స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్ అండ్ ప్యారలగ్రామ్ అంటే ఇచ్చిన పాయింట్స్ అది స్క్వేర్ అని ఎలా చెప్పగలం, రాంబస్ అని ఎలా చెప్పగలం, రెక్టాంగిల్ అని ఎలా చెప్పగలం అండ్ ప్యారలగ్రామ్ అని ఎలా చెప్పగలం అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది దేంట్లో ఇస్తారంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్లో ఇస్తారనమాట. అంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్సా, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్సా అండ్ ఫస్ట్ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ స్టేట్మెంట్ ఉందా లేదా అనే అలాంటి టైప్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అంటే ఈ సైడ్ నుండి అయితే ఈ ఏరియా నుండి అయితే మనమైతే క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఆ టైప్ క్వశ్చన్స్లలో ఫస్ట్గా మనకు స్క్వేర్ ఇచ్చిన పాయింట్లలో అది స్క్వేర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే గైస్, 4 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం స్క్వేర్ అంటాం. ఓకేనా? అదే 4 సైడ్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే, ఓకేనా గైస్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇక్కడ. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే అది రాంబస్ అవుతుంది అనమాట. అదే రెక్టాంగిల్ చూసుకుంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ రెండు ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ కాకుండా ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది రాంబస్. ఇక్కడ రాంబస్కి రెక్టాంగిల్ కొంతమంది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఎందుకంటే గైస్ 4 సైడ్సా లేకపోతే ఆపోజిట్ సైడ్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్, ఓన్లీ 4 సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది రాంబస్. ఇదొకటి చూసుకోండి, రాంబస్ కాదు గైస్, సారీ, స్క్వేర్. 4 సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అండ్ ఆపోజిట్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది వచ్చేసి రెక్టాంగిల్. ఓకేనా గైస్, ఇదొకటైతే చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి చూసుకుంటే గైస్ మనం ఇక్కడ ప్యారలగ్రామ్ అని ఎలా చెప్తాం అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి అండ్ డయాగ్నల్స్ వచ్చేసి నాట్ ఈక్వల్ అవ్వాలి. ప్యారలగ్రామ్ ఎలా ఉంటుంది గైస్, ఇక్కడ మనకి ఇమేజ్ చూసుకుంటే ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ నథింగ్ బట్ ప్యారలల్ సైడ్స్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కానీ డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్, కాబట్టి దీన్ని మనం ప్యారలగ్రామ్ అంటున్నాం. ఓకేనా? సో ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ 4 కండిషన్స్ నుండి ట్రూ ఆర్ ఫాల్స్
టైప్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఓకేనా గైస్? ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఇవి వచ్చేసి బేసిక్స్ గైస్. ఇప్పుడున్న కోఆర్డినేట్ జామెట్రీలో ఇది వచ్చేసి బేసిక్స్. బట్ ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సెకండ్ చాప్టర్ గైస్. సెకండ్ చాప్టర్లో ఉంటుంది. అంటే షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ అని లేదా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అని వీటి మీద ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో మనకు కొంత డిలేటెడ్ సిలబస్ కూడా ఉంది. సో డిలేటెడ్ సిలబస్ తీసే చెప్తున్నాను నేను, ఇంక్లూడింగ్ చేసి చెప్పట్లేదు. డిలేటెడ్ సిలబస్ తీసి మనకు ఉన్న సిలబస్లో నేను మంచిగా ఫార్ములాస్ క్రియేట్ చేసి అయితే చెప్తున్నాను. సో షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ మీద క్వశ్చన్స్ వస్తే గైస్, ఇక్కడ చూసుకుంటే మనము ఐపీ పాయింట్ ఆఫ్ కాదు గైస్ రాయాల్సింది, మన ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్. కాబట్టి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్యాపిటల్ ఎక్స్ తీసుకోవాలా స్మాల్ ఎక్స్ తీసుకోవాలా అనేది ఒకసారి మీరు మర్చిపోండి. క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అనేది ఐపీలో క్యాపిటల్ ఎక్స్ వేసారా ఫార్ములాలో స్మాల్ ఎక్స్ వేసారా అనేది ఐడెంటిఫై చేసి మార్క్స్ వేస్తారు. కాబట్టి అది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు క్యాపిటల్ ఎక్స్ యూజ్ చేసినా స్మాల్ ఎక్స్ యూజ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ చేంజెస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్లస్ మైనస్ అనేది చేంజెస్. సో ప్లస్ ఎప్పుడు యూజ్ చేయాలి, మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలి, అది కూడా షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్లో ప్లస్ ఎప్పుడు యూజ్ చేయాలి, మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఒకటి చూసుకోవాలి గైస్. సో ఒకటి ఇక్కడ ఆడ్ కోఆర్డినేట్స్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ కనుక్కోమని చెప్పినప్పుడు ప్లస్ యూజ్ చేయాలి గైస్. ఓల్డ్ కోఆర్డినేట్స్ కనుక్కోమన్నప్పుడు ప్లస్ యూజ్ చేయాలి. అండ్ న్యూ కోఆర్డినేట్స్ కనుక్కోమన్నప్పుడు మాత్రం మైనస్ యూజ్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. న్యూ కోఆర్డినేట్స్ కనుక్కోమన్నప్పుడు మాత్రం మనం మైనస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ గైస్. ఇప్పుడు వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే గైస్, ఇప్పుడు యాక్సిస్ని మనం రొటేట్ చేస్తే ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఫార్ములాస్ 4 ఫార్ములాస్ ఉంటాయి గైస్. 4 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ కొంచెం హార్డ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు అంటే చదివేటప్పుడు సింపుల్ గుర్తుంటుంది, తర్వాత మనం మర్చిపోతాం. అందుకని నేను దానికి సింపుల్గా మనం ఎక్కడ వెళ్ళినా ఫార్ములాస్ గుర్తుండేలా నేను ఒక టేబుల్ అరేంజ్ చేశాను అన్నమాట. ఈ టేబుల్ చూసుకుంటే గైస్ మీరు దీంట్లో నుండి మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఎలా రాయవచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను ఈ టేబుల్ నుండి స్మాల్ ఎక్స్ను స్మాల్ వై అయితే రాస్తున్నాను. ఎలా రాస్తున్నానో చూడండి. ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఉంది కదా సార్, క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. ఓకేనా? అండ్ స్మాల్ వై రాస్తున్నాను చూడండి గైస్. ఇప్పుడు స్మాల్ ఏమవుతుంది, ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో ఈ విధంగా అయితే టేబుల్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆ టేబుల్ నుండి ఫార్ములాస్ క్రియేట్ చేసి రాసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఫార్ములాస్ సింపుల్ గుర్తుండడానికి నేను ఈ టేబుల్ అయితే అరేంజ్ చేశాను. మీకు ఈ ఫార్ములాస్ సింపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తూ ఉంటాను గైస్. ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్ని చూసిన తర్వాత మనం మోడల్ క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ కూడా చూద్దాం. ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు అంతా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా గైస్? ఇక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే గైస్, ఇదైతే అందరికి తెలుసు కామన్గా, స్లోప్ ఆఫ్ ఏ 2 గివెన్ లైన్స్ అంటే 2 గివెన్ పాయింట్స్, ఒక 2 ఏ అనే పాయింట్ బి అనే పాయింట్స్ ఇస్తే దానికి స్లోప్ కనుక్కోవడం మనకు అందరికీ తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో గైస్ ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? స్లోప్ ఆఫ్ పాయింట్స్ ఇస్తే, కానీ స్లోప్ ఆఫ్ ఒక లైన్ ఇచ్చినప్పుడు, ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ యొక్క స్లోప్ కనుక్కోమన్నప్పుడు ఏ విధంగా అంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అనే ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఏ అంటే ఏంటంటే గైస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ బై వై యొక్క కోఎఫిషియంట్, కానీ మైనస్ వేసుకోవాలి, మైనస్ సైన్ వేసుకొని ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ బై వై యొక్క కోఎఫిషియంట్ వేసుకోవాలి, మైనస్ ఏ బై బి ఫార్ములా. ఓకేనా గైస్? ఇది ఎప్పుడు అంటే లైన్ ఇచ్చినప్పుడు, లైన్ ఇచ్చి స్లోప్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా చూసుకుంటే గైస్, ఏమైనా 2 స్లోప్స్ ఇచ్చారనుకోండి, m1 అండ్ m2 అనే 2 స్లోప్స్ ఇచ్చారు. ఈ 2 స్లోప్స్ ఇచ్చిన తర్వాత ఈ 2 స్లోప్స్ ప్యారలల్ అని చెప్పారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఏవైనా 2 స్లోప్స్ ఇచ్చేసి తర్వాత ది స్లోప్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటాడు. తర్వాత ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడు, ఆప్షన్ ఏ m1 ఈజ్ నాట్ ఈక్వల్ టు m2, ఆప్షన్ బి వచ్చేసి m1 m2 ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ సి వచ్చేసి m1 ఈజ్ ఈక్వల్ టు m2. ఓకేనా? అండ్ ఆప్షన్ డి వచ్చేసి m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మూడిట్లో 2 ప్యారలల్ స్లోప్స్ ఇచ్చేసి, అంటే 2 స్లోప్స్ ఇచ్చేసి అవి 2 ప్యారలల్ అని చెప్తున్నాడు. సో ఏ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందని అడుగుతాడు అనమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వీటి మీద ఫామ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్? ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనమాట. అంటే 2 స్లోప్స్ ఇచ్చి ఆ 2 ప్యారలల్ అని చెప్తే మాత్రం m1 ఈజ్ ఈక్వల్ టు m2,
అదే రెండు స్లోప్స్ ఇచ్చి ఆ రెండు పర్పెండిక్యులర్ అని చెప్తే మాత్రం m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. పర్పెండిక్యులర్ అయితే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1, ప్యారలల్ అయితే m1 ఈజ్ ఈక్వల్ టు m2. ఇది ఒకసారి చూసుకోండి గైస్, ఓకేనా. ఇంకోటి చూసుకుంటే ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ గైస్. ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్ అనమాట. కోఆర్డినేట్ యాక్సిస్లో ఫస్ట్ ఇయర్ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్లో సెకండ్ ఇయర్ పోర్షన్ అయితే ఉందన్నమాట. సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ పోర్షన్ కూడా ఉంది. అది కూడా మనకి ఇంకొంది కదా, స్ట్రైట్ లైన్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే గైస్ మనం స్ట్రైట్ లైన్ నుండి, ఓకేనా, చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుండి చూసుకుంటే మనం స్ట్రైట్ లైన్లో కొన్ని 30% డిలేటెడ్ పోర్షన్ ఉందన్నమాట. స్ట్రైట్ లైన్లో 30% డిలేటెడ్ పోర్షన్ ఉంది. ఆ 30% డిలేటెడ్ పోర్షన్ నేను కొంచెం తీసేసాను స్ట్రైట్ లైన్ని. సో కొంచెం చిన్న చిన్న ఫార్ములాసే ఉన్నాయి స్ట్రైట్ లైన్లో కూడా. సేమ్ ఇప్పుడైనా రిపీట్ అయిన ఫార్ములాస్ ఇక్కడ ఇంకొంచెము డెప్త్గా ఉంటుంది అనమాట. ఈజ్ నథింగ్ బట్ ఇంకొంచెం ప్రొలాంగ్ అవుతుంది ఆ ఫార్ములాస్, ఇక్కడ ఏముండదు, ఓకేనా. ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ఏమైనా ఒక లైన్ ఇచ్చి అది స్ట్రైట్ లైనా, అది అసలు లైనా, ఈక్వేషనా, ఎక్స్ప్రెషనా ఇట్లా అడిగినప్పుడు దాని పవరు అంటే x, y అనే పవరు డిగ్రీ 1 అయితే మాత్రం, అంటే డిగ్రీ x, y యొక్క డిగ్రీస్ 1 అయితే అది ఏమవుతుందంటే లైన్ అవుతుంది గైస్. దాన్ని మనం స్ట్రైట్ లైన్ కూడా అంటూ ఉంటాం. దాని ఫామ్ వచ్చేసి చూడండి గైస్, ax + by + c = 0. ఈ ఫామ్ ఉంటే దీన్ని మనం ఒక లైన్ అంటాం, ఒక లైన్ యొక్క ఈక్వేషన్ అంటాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ టు సింబల్ లేకపోతే అది ఎక్స్ప్రెషన్. అది ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకోండి. అండ్ మనం ఇక్కడ ఇంకా చూసుకుంటే గైస్ స్లోప్ని మనం ఇక్కడ గ్రేడియంట్ అని కూడా అంటాం గైస్. క్వశ్చన్లో ఒక్కోసారి గ్రేడియంట్ అంటే అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. స్లోప్ని గ్రేడియంట్ అని కూడా అంటాం. దాన్ని మనం ఎంతో రిప్రజెంటేట్ చేస్తాం. దాన్ని మనం tan θ అని కూడా అంటాం. tan θ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ గైస్, ఓకేనా. ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎంసెట్లో డైరెక్ట్, ఇది ఎంసెట్ అని కాదు మెయిన్స్లో కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 2023 ఇయరే సెకండ్ స్టేషన్లో డే 2 యొక్క షిఫ్ట్ 2లో మాత్రం వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అనమాట మెయిన్స్లో. ఎలా అంటే గైస్, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ 0, స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఇస్ ఇన్ఫినిటీ. ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ 1 ఇది, గివెన్ స్టేట్మెంట్ 2 ఇది. సో స్టేట్మెంట్ 1 అండ్ ట్రూ ఆర్ ఫాల్సా, లేదా 1 ట్రూ ఫాల్సా, లేకపోతే 2 కరెక్టా, ఇలాంటి క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడగడం అయితే జరిగిందనమాట. సో చూడండి గైస్, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ వచ్చేసి 0, ఓకేనా. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ వచ్చేసి ఇన్ఫినిటీ. ఈ రెండు అయితే చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను స్టార్ కూడా వేయడం జరిగిందనమాట. వీటికి చాలా ఇంపార్టెంట్. ఇవి డైరెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్లో ఇవైతే అడగడానికి చాలా అయితే చాయిసెస్ అయితే ఉన్నాయి, ఓకేనా గైస్. ఎందుకంటే గైస్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి 20 to 25 బిట్స్ వస్తాయి కాబట్టి 25 బిట్స్లలో మనము దాదాపు క్యాల్కులేషన్, గట్టిగా ఉన్న క్యాల్కులేషన్ అంటే హార్డ్గా ఉండే క్యాల్కులేషన్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి. ఆ సింపుల్స్లో ఇలాంటి మాక్సిమం అడిగే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం 5-6 అడుగుతాడు. ఆ 5-6లో ఇలాంటి టైప్స్ పక్కా ఉంటుంది గైస్. ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అడిగితేనే మనం మెమరీ బేస్ మీద క్యాల్కులేషన్స్ ఉంటాయి కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ పక్కా అయితే అడుగుతాడు, ఓకేనా. దాంట్లో ఇలాంటి టైప్ అయితే చూసుకోండి మీరు పక్క. ఇంకోటి చూసుకుంటే గైస్ పాయింట్ ఆఫ్ స్లోప్ ఫార్మ్ విత్ p of x, y అని ఇచ్చాడు అనమాట. అంటే ఇది ఆల్రెడీ తెలుసు గైస్. ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత స్లోప్ ఇస్తాడు m అండ్ పాయింట్ ఇస్తాడు a1 x, y అని ఇస్తాడు. సో ఈ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది గైస్, y - y1 = m × x - x1. ఇది అందరికీ తెలుసు. ఇది ఫస్ట్ ఇయర్లో చాలా ఎక్కువగా 2 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అసలు ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ అండ్ పాయింట్ ఏ అనే పాయింట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, పి అనే పాయింట్, ఏ అనే పాయింట్, 2 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ మనకు లైన్ కనుక్కోమంటే ఏ విధంగా అంటే ఫస్ట్ ఇచ్చిన 2 పాయింట్స్ని మనం స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ని మనం ఎమ్ అంటాం కాబట్టి ఆ స్లోప్ ఇక్కడ ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎమ్ గైస్, ఓకేనా. ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎమ్, ఓకేనా. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ ఒక పాయింట్ ఇస్తే డైరెక్ట్గా మనం స్లోప్ కనుక్కొని చేసేస్తాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తారు కాబట్టి 2 పాయింట్స్ని మనం స్లోప్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములాలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫార్ములా వచ్చేసి y - y1 = ఈ మొత్తం m × x - x1. సేమ్ ఫార్ములాస్ రెండు ఒకసారి చూసుకోండి, ఓకే. ఇంకోసారి చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకుంటే మనము స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే గైస్ డైరెక్ట్గా ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ లైన్ అనే ఫామ్ అనమాట. ఏమైనా ఒక లైన్ ఏ ఫామ్లో ఉంటుంది గైస్, y = mx + c అనే ఫామ్లో ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని కూడా అంటూ ఉంటాం. ఇంకోటి చూసుకుంటే గైస్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట.
ఏమైనా ఒక లైన్ ఇచ్చి దానికి ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి అరేంజ్ చేయమంటే ఫామ్లో వచ్చేసి x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్గా కనబడడానికి చిన్నగా ఉంటాయి, బట్ ఇవి చాలా కాన్సెప్ట్. అంటే ఎంసెట్లో ఒక్కొక్కసారి ఏ విధంగా అడుగుతాడంటే ఇది స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ స్లోప్, ఈ 3 కాన్సెప్ట్ కలిపి ఒక బిట్గా అయితే అడగడానికి చాయిస్ ఉందన్నమాట. ఒక ఎంసెట్లో డైరెక్ట్ ఒక కాన్సెప్ట్ బిట్ అయితే రాదు, 2 or 3 కాన్సెప్ట్ కలిపి ఒక బిట్గా ఇస్తాడనమాట. ఓకేనా, 2 or 3 కాన్సెప్ట్ కలిపి ఒక బిట్గా అయితే ఇస్తాడు. సో మనం ఏ కాన్సెప్ట్ వదలవద్దు. అవసరమైతే ఈ వీడియోని 2 or 3 టైమ్స్ కూడా చూడండి వీలైతే, ఎందుకంటే 25 మార్క్స్ వస్తుంది ఒక్క వీడియోతోనే. సో ప్రతి ఫార్ములా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మోడల్ క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా అయితే నేను అక్కడ ఎమ్మటే ఆప్షన్ చూసిన వెంటనే ఆప్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా మోడల్ క్వశ్చన్ చెప్పేటప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను. సో మీరు ఇప్పుడైతే ఏం వరి అయితే అవ్వకండి. ఫార్ములాస్ గుర్తుండే అంతవరకు గుర్తుపెట్టుకోండి, గుర్తు లేకపోతే వదిలేయండి. ఎందుకంటే మన దగ్గర ఇంకో మోడల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అది కొంచెము ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. లాస్ట్ దాకా వింటే మీరు ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, ఇంకోటి చూసుకుంటే నార్మల్ ఫామ్ ఆర్ పర్పెండిక్యులర్ ఫామ్ అని అంటారు అన్నమాట. నార్మల్ ఫామ్ అండ్ పర్పెండిక్యులర్ ఫామ్ అంటే x cos ఆల్ఫా ప్లస్ x sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఓకేనా గైస్, x cos ఆల్ఫా ప్లస్ x sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఇది వచ్చేసి మనకి ఏమైనా టీటా ఇస్తారు అండ్ p ఆఫ్ x, y1 ఇస్తారు. తర్వాత అరేంజ్ ఇంటూ నార్మల్ ఫామ్ అండ్ పర్పెండిక్యులర్ ఫామ్ అంటారు. సో ఈ ఫామ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా ఈ ఫామ్లో చూసుకుంటే గైస్, ఈ ఫామ్లో కూడా అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిదే. లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫామ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి ఏంటంటే మాడ్యులస్ c బై √a² ప్లస్ b². ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మరి గుర్తుపెట్టుకుంటే మంచిది. లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనే ఫార్ములా, ఈ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఇది గైస్. ఓకేనా, ఇంకోటి గైస్ 2 లైన్స్ ఇస్తారనమాట. అంటే L1 ఈజ్ ఈక్వల్ టు ఒక లైన్, L2 ఈజ్ ఈక్వల్ టు ఒక లైన్. ఆ 2 లైన్స్ ఇచ్చిన తర్వాత దీనికి ఏ విధంగా ఉంటుందంటే గైస్ ఒకసారి చూడండి. ఇక్కడ ఆ 2 లైన్స్ ఇచ్చిన తర్వాత ఆ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమంటారు అనమాట. అంటే 2 లైన్స్ ఇచ్చి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమంటే ఫార్ములా వచ్చేసి ఇది గైస్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అని ఒకసారి మీరు అవసరమైతే నోట్ కూడా చేసుకోండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, కొంచెం పెద్దగా కనబడుతుంది, బట్ ఇందులో ట్రిక్ ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే చూడండి గైస్, ఇక్కడ డినామినేటర్ రెండింటికి సేమే ఉంటుంది. ఓకేనా, పాయింట్ నెంబర్ 1, డినామినేటర్ రెండింటికి సింపులే ఉంటుంది. అండ్ మీరు లైన్ చూసుకుంటే లైన్ చూస్తూ మీరు ఆన్సర్ రాశారనుకోండి ఇక్కడ, అంటే లైన్ చూస్తూ ఇక్కడ ఫార్ములా రాస్తే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చదివేటప్పుడు మీకు కొంచెం హార్డ్గా ఉండొచ్చు, బట్ లైన్ని మీరు రాసుకోండి పక్కన. అంటే L1 L2 అనే లైన్స్ ఇందాక చూపించాను కదా, ఆ లైన్స్ చూసుకుంటూ ఇక్కడ ఫార్ములా ఫ్రేమ్ చేస్తే మీరు సింపుల్గా అయితే గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకుంటే B1C2 మైనస్ B2C1 కామా, ఇక్కడ C1A2 మైనస్ C2A1 మా డినామినేటర్లు అయితే సేమే ఉన్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్, ఈ ఫార్ములా కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే పాయింట్స్ ఎప్పుడైతే A1 B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు A2 B1 అయితేనే ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి గైస్, ఈ ఫార్ములా అయితే చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, ఇది మనకి ఐపీలో కూడా వస్తూ ఉంటుంది. సో ఐపీలో కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదివే ఉంటారు, స్ట్రైట్ లైన్ చాప్టర్లో 2 మార్క్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అనేది ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. D ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ C2 మైనస్ C1 బై √A2 ప్లస్ A2 కాదు గైస్, A² ప్లస్ B². ఓకేనా, ఇంకోసారి చెప్తాను చూడండి, మాడ్యులస్ C2 మైనస్ C1 బై √A² ప్లస్ B² అనమాట. ఇక్కడ C2 C1 అనేది ఇచ్చిన లైన్స్లో కాన్స్టెంట్ టర్మ్స్. C1 అనేది ఫస్ట్ లైన్ కాన్స్టెంట్ అండ్ C2 వచ్చేసి సెకండ్ లైన్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ AB అనేది XY కోఎఫిషియెంట్స్. ఓకేనా, అండ్ ప్యారలల్ లైన్స్లో ఉండేది ఏంటంటే సార్, 2 లైన్లలో ఫస్ట్ లైన్ యొక్క A1 అండ్ ఈజ్ ఈక్వల్ టు A2 అవుతుంది, అండ్ ఫస్ట్ లైన్ యొక్క B1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ లైన్ యొక్క B2కి ఈక్వల్ అవుతుంది. అండ్ 2 లైన్లో XY కోఎఫిషియెంట్స్ సేమే అవుతాయి అండ్ ఒక కాన్స్టెంట్ ఒకటే చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్, మనం ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఫార్ములా వచ్చేసి చూసుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ M1 మైనస్ M2 బై
1 ప్లస్ m1 m2. m1 వచ్చేసి m2 వచ్చేసి ఏంటంటే గైస్ ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్స్. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m1, సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2. ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్ కనుక్కొని ఆ స్లోప్స్ m2 దీని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ మనం కనుక్కోవచ్చు. సో ఫార్ములా వచ్చేసి ఇది గైస్. దీని మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అని రెండు లైన్స్ ఇచ్చేసి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కనుక్కోమని అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫార్ములా అయితే మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది సార్ గైస్. ఫార్ములా కూడా ఏం లేదు. రెండు లైన్స్ ఇస్తారు. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m1, సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2. ఓకేనా? ఆ రెండు స్లోప్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఒక లైన్ ఇచ్చి స్లోప్ కనుక్కోవడం ఎలా అనే తెలుసా? ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే -a/b. -a/b ఈజ్ నథింగ్ బట్ లైన్స్ ఆఫ్ ది స్లోప్. ఓకేనా గైస్? ఇప్పుడు చూసుకుంటే ఇంకోటి సెంట్రాయిడ్. ఓకే, సెంట్రాయిడ్ కాదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విత్ పాయింట్ p of x, y. ద లైన్స్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా గైస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మీకు ఆల్రెడీ చాలాసార్లు నేర్చుకున్నాను. మ్యాథ్స్లో ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఈ ఫార్ములా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే గైస్ x1 + by1 + c /√a² + b². ఈ ఫార్ములా ఎక్కడైతే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఇది మీరు చదవకపోయినా మీకు ఆటోమేటిక్ గుర్తుంటుంది కూడా. ఓకేనా? ఇది కూడా చూసుకోండి. దీని మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ విత్ ఏ పాయింట్ p of x, y. ఓకేనా? దీని మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి చూసుకుంటే గైస్ సెంట్రాయిడ్. నాకు తెలుసు సెంట్రాయిడ్ అనే ఫార్ములా 3D జామెట్రీ అనే చాప్టర్లో వస్తుంది అనుకుంటున్నాను. సో 3D జామెట్రీ అనే చాప్టర్లోనే వస్తుంది అనుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి సెంట్రాయిడ్ ఫార్ములా మనకు తెలిసింది. E అనే పాయింట్ ఇస్తాడు, B అనే పాయింట్ ఇస్తాడు, C అనే పాయింట్ ఇస్తాడు. ఆ 3 పాయింట్స్ ఇచ్చిన తర్వాత సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. అదే ABC అనే పాయింట్స్ ఇస్తే ఇలా ఫార్ములా. అదే D అనే పాయింట్స్ కూడా ఇచ్చాడు, ABCD అనే పాయింట్ ఇచ్చాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3 + x4/4 డినామినేటర్ 4 వస్తుంది. ఎందుకంటే 4 పాయింట్స్ ఇస్తే డినామినేటర్లో 4, 3 పాయింట్స్ ఇస్తే డినామినేటర్లో 3. ఓకేనా గైస్? ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? y1 + y2 + y3 + y4/4. ఇది వచ్చేసి సెంట్రాయిడ్కి ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, సెంట్రాయిడ్ మీద కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఇంకోటి ఆర్థో సెంటర్. మీరు ఆర్థో సెంటర్కి ఈ ఫార్ములా ఎక్కడ చూసి ఉండరు ఐ థింక్. ఎందుకంటే గైస్ మనకి స్ట్రైట్ లైన్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ కనుక్కోవడానికి 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి చాలా లెంతీ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 సాల్వ్ చేసి XY కామాలు కనుక్కొని ABCలు కనుక్కోవాలి. చాలా పెద్దగా ఉంటుంది. సో మనకి ఎంసెట్లో ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 మినిట్ టైం ఉంటుంది. ఆ 1 మినిట్ టైంలో ఇంత పెద్దగా చేయాలంటే కుదరని పని. సో అందుకని డైరెక్ట్గా ఆర్థో సెంటర్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీకు స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది. సో చూడండి గైస్, డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే మనకి క్వశ్చన్లో ఏ విధంగా ఇస్తాడు? A ఇస్తాడు, B ఇస్తాడు, C ఇస్తాడు. అంటే x1 y1, x2 y2, x3 y3 ఇస్తాడు. సో వీటితో మనం స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan θ. ఇక tan θ బదులు m అని కూడా తీసుకోవచ్చు మీరు. నేను m బదులు tan θ తీసుకున్నాను. మీకు ఫస్ట్ రోజునే చెప్పాను tan θ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ m అని కూడా రాయొచ్చు, tan θ అని కూడా రాయొచ్చు. మీరు tan θ అంటే మళ్ళీ యాంగిల్ tan θ ఎక్కడ ఎలా కనుక్కోవాలని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. tan θ అంటేనే స్లోపు. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 పాయింట్స్ స్లోప్ కనుక్కుంటే అది tan A అవుతుంది. తర్వాత BC యొక్క స్లోప్ కనుక్కుంటే అది tan B అవుతుంది. తర్వాత AC యొక్క స్లోప్ కనుక్కుంటే అది tan C అవుతుంది. ఓకేనా గైస్? సో ఇక్కడ ఫార్ములా వచ్చేసింది x1 tan A + x2 tan B + x3 tan C tan A + tan B + tan C, y1 tan A + y2 tan B + y3 tan C tan A + tan B + tan C. ఫార్ములా వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫార్ములా. ఓకేనా గైస్? 2 సార్లు చదివి ఒక్కసారి చూడకుండా ఫార్ములా రాసినా మీకు లైఫ్లో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఫార్ములాలో అంతగా పెద్ద ఫార్ములా ఏం లేదు. ఇక్కడ 2 పాయింట్స్కి డినామినేటర్ సేమ్ ఉంటుంది, న్యూమరేటర్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్లలో రాయాలి, ఇక్కడ వైలలో రాయాలి, అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఆర్థో సెంటర్. ఇక్కడ చూసుకుంటే గైస్ మనం సర్కమ్ సెంటర్. ఓకేనా? సర్కమ్ సెంటర్ కనుక్కోవడానికి కూడా మనకి 7 మార్క్స్ క్వశ్చన్. ఇది ఐపీలో వచ్చేసి ఫస్ట్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ క్వశ్చన్స్ అనేవి. సో ఐపీలో వచ్చేసి సర్కమ్ సెంటర్ కనుక్కోవడానికి
మనకి స్టెప్ బై స్టెప్ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే 7 మార్క్స్ పడాలంటే ఎక్కువ స్టెప్సే రాయాలి కదా. ఎంత పేజీలు నింపితే అంత 7 మార్క్స్‌లే. సో అందుకని ఇక్కడ ఎంసెట్‌లో అలా ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. నువ్వు ఎలా అయినా చెయ్యి, నువ్వు ఏ ట్రిక్స్ యూజ్ చేయు, ఏ షార్ట్కట్ యూజ్ చేయి, ఏ చీట్ కోడ్స్ యూజ్ చేయి, అక్కడ కావాల్సింది ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది చూస్తారు. ఆప్షన్ కరెక్టా రాంగ్ అని చూస్తారు కాబట్టి మనం ఎంత వీలైనంత వరకు ఆ క్వశ్చన్ ట్రిక్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ ఇలాంటివి యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే విత్ ఇన్ 1 మినిట్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విత్ ఇన్ 1 మినిట్లో చేయాలంటే ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, చేసేది ఏం లేదు. ఓకేనా గైస్, సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సర్కమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్ రెండిట్లో ఏదో ఒక దాని మీద బిట్ అయితే పక్కా వస్తుంది ఎంసెట్లో. సర్కమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. రెండింటి మీద డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఏదో ఒకటి అయితే పక్క అయితే ఎగ్జామ్లో అయితే వస్తుంది, ఎంసెట్ ఎగ్జామ్లో. సో పక్క ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సర్కమ్ సెంటర్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి చూసుకుంటే గైస్ అక్కడ కూడా సేమే. సర్కమ్ సెంటర్ ఫార్ములా అండ్ ఇక్కడ ఆర్థో సెంటర్ ఫార్ములా సేమే. ఆర్థో సెంటర్లో వచ్చేసి ట్యాన్ టీటా తీసుకుంటాం, సర్కమ్ సెంటర్లో వచ్చేసి సైన్ 2a తీసుకుంటాం. అంతే డిఫరెన్స్ గైస్. అక్కడ వచ్చేసి ట్యాన్ టీటా, ఇక్కడ వచ్చేసి సైన్ 2a, అదొక్కటే డిఫరెన్స్. మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఓకేనా, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్థో సెంటర్ ఫార్ములా వచ్చిందంటే మీకు సర్కమ్ సెంటర్ ఫార్ములా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ట్యాన్ టీటా పెడతాం, ఇక్కడ సైన్ 2a పెడతాం కాబట్టి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ పోర్షన్ అనమాట. అంటే 3D కోఆర్డినేట్స్ అండ్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చేసి లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ యొక్క కోఆర్డినేట్ జామెట్రీ పోర్షన్. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక కోఆర్డినేట్ జామెట్రీ పోర్షన్ ఉంటుంది. ఇది సెకండ్ ఇయర్లో అసలైన ఫార్ములాస్ స్టార్ట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉండే చాప్టర్ ఏమైనా ఉన్నాయంటే సెకండ్ ఇయర్లోనే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్, అది 10th రిపీట్ అయిన ఫార్ములాసే ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటాయి. బట్ సెకండ్ ఇయర్లో వచ్చేసి అన్ని కొత్త ఫార్ములాస్ కనబడితే అది కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఫార్ములాస్. సెకండ్ ఇయర్లో సర్కిల్ అనే చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్. దాదాపు కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఒక 25 బిట్స్ వస్తాయి అన్న కదా, దాంట్లో సర్కిల్ ఒక్క చాప్టర్ నుండే 10 బిట్స్ వస్తాయి. అంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు ఒకటే. మనకి ఐపీలో చాప్టర్ వైజ్గా అయితే ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్, సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. బయట ఐపీ కాన్సెప్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది. బట్ ఎంసెట్లో వచ్చేసి సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు కలిపి ఒకటే. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు కలిపి 10 బిట్స్ వస్తాయి. సో 10 బిట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సర్కిల్స్ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఫార్ములా వచ్చిందంటే నీకు ఆన్సర్ ఆటోమేటిక్ పెట్టేస్తాను. సో ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాలు కూడా నేను గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్తాను, చూడండి గైస్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 0,0 అంటే ఆరిజిన్ నుండి వెళ్తుంటే సర్కిల్ ఈక్వేషన్, రేడియస్ r ఉంటే ఫార్ములా వచ్చేసి x² + y² = r². ఇది అందరు కామన్ గుర్తుంటుంది. ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k, రేడియస్ r ఉంటే ఫార్ములా x - h² + y - k² = r². తర్వాత సెకండ్ డిగ్రీ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ ఏం గైస్, x² + y² + 2gx + 2fy + c = 0. ఈ సెకండ్ డిగ్రీ యొక్క సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమవుతుంది, -g, -f అవుతుంది. అండ్ దీని రేడియస్ ఏమవుతుందంటే √g² + f² - c అవుతుంది. సో ఈ మూడు ఫార్ములాస్ మీకు ఆటోమేటిక్ గుర్తుంటే ఈ మూడు ఫార్ములాలతో ఒక్క బిట్ ఎంసెట్లో పక్కా వస్తుంది. మూడు ఫార్ములాలు కలిపి ఏదో ఒక ఫార్ములా మీద ఒక బిట్ అయితే పక్కా వస్తుంది. సో మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, ఒక బిట్ పక్కా. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ పారామెట్రిక్ ఫార్మ్ విత్ సర్కిల్ s = 0. s ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ గైస్. s అంటే ఏంటంటే సెకండ్ డిగ్రీని నేను s అంటూ ఉంటాను, s అంటారు ఎక్కడైనా. సో s ఈజ్ 0 అని ఎక్కడైనా కనబడ్డదంటే మీకు అది సర్కిల్ ఈక్వేషన్ = 0 అని అర్థం. సో సర్కిల్ ఈక్వేషన్ అని అర్థం. అసలు అయితే సర్కిల్ విత్ సెంటర్ h, k అయితే పారామెట్రిక్ ఫామ్ మీద పక్క అయితే ఎంసెట్లో ఒక బిట్ వస్తుంది గైస్. పారామెట్రిక్ ఫామ్ మీద పక్క ఒక బిట్ వస్తుంది. పారామెట్రిక్ ఫామ్ ఎలా కనుక్కోవాలంటే x = h + r cos θ, y = k + r sin θ. ఇది మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకుంటాం. పారామెట్రిక్ ఫామ్ మీద ఎంసెట్లో కూడా ఒక బిట్ అయితే పక్క వస్తుంది. ఓకేనా గైస్, పారామెట్రిక్ ఫామ్ కూడా ఒకసారి చూసుకోండి.
ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కొంచెం ఫార్ములాస్ కొంచెం యాడ్ అయితే ఇదంతా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోం. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఫార్ములాస్ ఇవన్నీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోం. ఇదంతా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్ములాస్. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో లాస్ట్కి సినాప్సిస్లో ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. బట్ మన ఐపీలో ఇవన్నీ నేర్చుకోం. మన ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే ఇవన్నీ నేర్చుకోం. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే ఇన్ కేస్ నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడైతే చూద్దాం గైస్. ఇవన్నీ ఫార్ములాస్ ఏమైనా హార్డ్ ఏం కాదు. ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ సర్కిల్స్ అయితే ఫార్ములా వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, చిన్న చిన్న ఫార్ములాసే ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇంటర్సెప్ట్ మేడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ అయితే ఫార్ములా వచ్చేసి ఏంటంటే 2√2 - c. ఓకేనా? 2√g² - c. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ అయితే సర్కిల్ ఈక్వేషన్. అదే సర్కిల్ అనేది వై యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ అయితే 2√f² - c. ఓకేనా? ఎక్స్ యాక్సిస్లో ఇంటర్సెప్ట్ అయింది కాబట్టి f² వచ్చింది. ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ అయింది కాబట్టి g² వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండింటికి డిఫరెన్స్ అంతగా ఏముండదు. మీకు సింపుల్గా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ కాబట్టి g వచ్చింది, వై యాక్సిస్ కాబట్టి f వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇది ట్రూ ఆర్ ఫాల్స్లో అడిగే పాయింట్ అనమాట. ఇది చూసుకోండి. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. ఒక్కోసారి ఇంటర్సెప్ట్స్ ఆర్ నెగిటివా పాజిటివ్ అని కూడా అడుగుతారు. నెగిటివా పాజిటివా, రేషనలా ఇర్రేషనల్ అని కూడా అడుగుతారు. సో ఆల్వేస్ పాజిటివ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా గైస్, కండిషన్ ఫర్ ఎ లైన్ టు ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్. ఒక సర్కిల్ ఈక్వేషన్కి ఒక లైన్ అనేది టాంజెంట్ అవుతుంది. ఒక టాంజెంట్ అనమాట. ఒక సర్కిల్కి ఇది టాంజెంట్గా ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే c = +or-a√1+m² అనే ఫార్ములాని సాటిస్ఫై చేస్తే ఏదైనా ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ టచ్ అవుతుంది అంటే, ఒక లైన్ టాంజెంట్లా టచ్ అవుతుంది అంటే ఏం ప్రూఫ్ అవ్వాలి గైస్? అంటే ఏం సాటిస్ఫై చేయాలి? ఏ ఫార్ములా అంటే c = +or-a√1+m² అనే ఫార్ములాని సాటిస్ఫై చేస్తేనే ఒక లైన్ అనేది సర్కిల్కి టాంజెంట్గా ఉంది అని అర్థం. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకుని ట్రూ ఆర్ ఫాల్స్లో అడుగుతారు. అండ్ ఇక ఫార్ములాస్ కూడా అయిపోయింది గైస్. ఇక లాస్ట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ లాస్ట్ ఫార్ములాస్ కూడా చూసిద్దాం. ఎంతలో అయిపోతాయి ఇవి కూడా చిన్న చిన్న ఫార్ములాసే. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ చూడండి గైస్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ s = 0 అంటే సర్కిల్ ఈక్వేషన్. ఎట్ p(x1, y1) ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంది గైస్? s1 = 0. మీకు అందరికీ తెలిసిందే. s1 అంటే ఏంది, s11 అంటే ఏంది, s12 అని ఏందో నేను లాస్ట్ కూడా చెప్తాను. ఇక్కడ ఇది చూడండి, ప్రజెంట్ అయితే చూడండి. s1 అంటే 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ s1 = 0. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ఏ సర్కిల్ s = 0 అయితే ఎట్ p(x1, y1) ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ గైస్. ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి s1 = 0. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేసి ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి గైస్. ఇది వచ్చేసి ఐపీలో 2 మార్క్స్ సెకండ్ క్వశ్చన్ కూడా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మీద అడగడం అయితే జరిగింది. ఇది కూడా ఎంసెట్లో కూడా చాలాసార్లు ఒక 3-5 టైమ్స్ 3-5 ఇయర్స్లో చాలాసార్లు 3-5 టైమ్స్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మీద క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో డైరెక్ట్గా మనం చిన్నగా ఫార్ములాని ఇలా అయితే మనం ఫ్రేమ్ అయితే చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. చూడండి, అది కూడా చూడండి గైస్, టీటాల్ కాదు, p(x1, y1) ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్కి ఫార్ములా ఇది. చూడండి గైస్, ఫార్ములా ఏంది? y - y1 / y1 + f = x - x1 / x1 + hg. ఓకేనా? x1 + g, ఇటేమో y1 + f, ఇక్కడేమో y - y1, ఇక్కడేమో x - x1. ఈ ఫార్ములా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి చాలా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫార్ములా మీద డైరెక్ట్గా ఎంసెట్లో బిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను కూడా అవసరమైతే. ఇంకోటి చూసుకుంటే గైస్, ఇక్కడ కండిషన్ ఫర్ ఏ సర్కిల్ s = 0 టచెస్ ద ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి గైస్, మీరు ఇక 3 పాయింట్స్ ఏముంటాయి. సో ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ లేదా డైరెక్ట్గా స్టేట్మెంట్ క్వశ్చన్స్ టైప్లో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం రాదు, కానీ 3 పాయింట్స్ మీద స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి.
థియరీ టైప్ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, దాంట్లో ఈ 3 పాయింట్స్ నుండి పక్క అయితే క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. కండిషన్ ఫర్ ఏ సర్కిల్ S = 0 అంటే సర్కిల్ ఈక్వేషన్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్కి టచెస్ అయితే కండిషన్ ఏంటంటే G² C. ఓకేనా, అంటే సి ఉండే, అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సి ఉంటుంది కదా కాన్స్టెంట్, ఆ సి దగ్గర ఏం చేయాలంటే మనము G² అనే వాల్యూ పెట్టుకోవాలి. అదే సర్కిల్ అనేది వై యాక్సిస్కి టచెస్ అయితే కండిషన్ ఏంటంటే సి ఉన్న చోట F² అనేది పెట్టుకోవాలన్నమాట. F² C, అంటే సర్కిల్ ఈక్వేషన్లో సి ఉంటుంది కదా కాన్స్టెంట్, ఆ సి దగ్గర F² వాల్యూ పెట్టుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి కండిషన్. ఇంకోటి చూసుకుంటే కండిషన్ ఫర్ ద సర్కిల్ ఈక్వేషన్ టచెస్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ రెండింటికి టచెస్ అయితే కండిషన్ ఏంటంటే G² = F² = C. ఈ 3 అప్లికేబుల్ అవుతాయి అనమాట. అంటే సి దగ్గర F² పెట్టినా ఒకటే ఆన్సర్ వస్తుంది, G² పెట్టినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా గైస్, ఎప్పుడు అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండింటికి టచెస్ అయినప్పుడు, ఇదేమో ఎక్స్ యాక్సిస్ టచెస్ అయినప్పుడు ఇది కండిషన్, వై యాక్సిస్కి టచెస్ అయినప్పుడు ఇది కండిషన్, రెండింటికి టచెస్ అయినప్పుడు ఇది కండిషన్. చూసుకోండి ఒకసారి మంచిగా. ఇంకోటి మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకుంటాం, ఇది మనం పోల్ అండ్ పోలార్ కాన్సెప్ట్స్. పోల్ మరియు పోలార్. పోల్ అనేది ఎలా కనుక్కుంటాం గైస్, పోల్ అనేది కనుక్కోవడానికి చాలా ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఎన్ని టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తే అన్ని రకాల ఫార్ములాస్ కనబడతాయి అన్నమాట పోల్ కనుక్కోవడానికి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఒక విధం ఉంటుంది ఫార్ములా పోల్ కనుక్కోవడానికి. అండ్ దీప్తి సిరీస్ అనే బుక్, మామూలు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ దీప్తి సిరీస్ బుక్ రిఫర్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది, అరిహంత్ ఎంసెట్ బుక్స్ రిఫర్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది, అండ్ దిశ అనే ఎంసెట్ బుక్స్ రిఫర్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది. సో ఏ ఫార్ములా యూజ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి, మనకు సింపుల్గా ఉండడానికి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో అన్ని ఫార్ములాస్తో కంపేర్ చేస్తే ఈ ఫార్ములా అనేది చాలా చిన్నది, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. చూడండి గైస్, పోల్ అనేది ఎలా కనుక్కుంటామంటే ఒక లైన్ ఇస్తారు, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు, ఫైండ్ పోల్ అంటారు. ఓకేనా, దానికి ఆన్సర్ ఏంటంటే చూడండి గైస్, -LR²/n, -MR²/n. ఇక్కడ n అనేది ఏంటంటే n², ఇక్కడ చూడండి గైస్, వేరే n² = R² × E² + m². ఓకేనా, ఇక్కడ ఈ కాదు, ఇది ఎల్ గైస్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎల్, ఈ కాదు ఎల్, మిస్టేక్ పడ్డది. n² = R² × L² + m². ఓకేనా, ఇది వచ్చేసి n వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా, ఇది వచ్చేసి n వాల్యూ కనుక్కోవడానికి, ఇది వచ్చేసి పోల్ కనుక్కోవడానికి. అదే పోలార్ అనుకోండి, పోలార్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకేనా గైస్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x, y కనుక్కోవడానికి S1 = 0, అది పోలార్ కనుక్కోవడానికి కూడా S1 = 0. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకుంటే గైస్, ఇక్కడ మనము కనబడుతుందా, ఓకే రైట్, ఇక్కడ చూసుకుంటే యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్. ఓకేనా గైస్, ఇందాక మనం ఒక ఫార్ములా చూసినాం, ఏంది, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా చూసాం. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ టాంజెంట్స్, మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, అక్కడ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ అన్నప్పుడు ఒక ఫార్ములా చూసాం. ఇక్కడ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ 2 పేర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసి చూడండి గైస్, ఇక్కడ tan θ/2 = R/√S11. S11 అంటే ఏందో నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ అయితే ఫార్ములా చూడండి. tan θ/2 = R/√S11. ఇది వచ్చేసి యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఇంకోటి చూసుకుంటే లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కనుక్కోవడానికి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ టైప్. ఇప్పుడుగా చెప్పిన దాంతో అన్నిటితో కంపేర్, అన్ని ఇంపార్టెంట్, ఇప్పుడుగా చెప్పింది అన్నీ నేను ఇంపార్టెంట్ ఫార్ములాసే నేను నోట్ డౌన్ చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్తో కంపేర్ చేస్తే లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కూడా ఉంటుంది, అది తర్వాత చెప్తాను, తర్వాత స్టెప్ అదే. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది కార్డ్, ఇవి 3 ఉంటాయి. లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది కార్డ్ అనే 3 ఫార్ములాస్ ఉంటాయి. 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు మామూలుగా లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సర్కిల్స్లో. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని కొనుక్కోవడానికి 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. అవి చాలా లెంతీ క్వశ్చన్స్ ఆల్సో. అక్కడ 7 మార్క్స్ టైప్లో చేస్తాం. కానీ దీనికి మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క లైన్లో ఆన్సర్ చేసి పడేస్తాం. దానికి ఏ విధంగా చూడండి, √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ఓకేనా గైస్, √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ఇక్కడ d అంటే ఏంటంటే గైస్ c1 c2 ఒక డిస్టెన్స్. ఓకేనా, c1 c2 యొక్క డిస్టెన్స్ని మనం d అంటాం. అంటే c1 అంటే 2 సర్కిల్స్ ఈక్వేషన్ ఇస్తారు. ఓకేనా, దాంట్లో నుండి మనం r1 r2 కనుక్కుంటాం, c1 c2 కనుక్కుంటాం. c1 c2ని మనకి డిస్టెన్స్ కనుక్కుంటే d వస్తుంది. ఈ dని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో పెడితే లెంత్ ఆఫ్ ది కార్డ్, ఇక్కడ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ వస్తుంది. ఓకేనా, సేమ్ ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫార్ములాని ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ కూడా అదే ఫార్ములా. బట్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్లో ఇక్కడైతే మైనస్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్లో ఇక్కడ ప్లస్ ఉంటుంది. √d² మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ వచ్చేసి ఫార్ములా. ఓకేనా గైస్, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇది వచ్చేసి ఐపీలో సర్కిల్లో 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది కార్డ్ మీద 4 మార్క్స్లో పక్కా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా గైస్, ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటి గైస్, 2√d² మైనస్ r². ఇక్కడ d వచ్చేసి ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్లో d వచ్చేసి c1 c2కి ఒక డిస్టెన్స్ d1 అంటారు, d అంటారు. కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్లో వచ్చేసి d అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక లైన్ ఇస్తారు అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు. దాంట్లో సెంటర్ కనుక్కొని ఆ లైన్కి సెంటర్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే d వాల్యూ వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది కార్డ్లో d వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్లో d వచ్చేసి c1 c2 యొక్క డిస్టెన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2√d² మైనస్ r². ఓకేనా, ఇంకోటి ఇందాక నేను చెప్తాను కదా, లాస్ట్కి చెప్తాను కదా, ఇవే గైస్. ఇవి చూడండి, ఎస్ అంటే ఏంటంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్. x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్. S1 అంటే ఏంటంటే గైస్ x1 + y1 + g ఇంటూ x + x1 + f ఇంటూ y + y1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా గైస్, ఇంకోటి S11 అయితే S11కి ఫార్ములా ఏంటంటే గైస్ x12 + y12 + 2gx1 + 2fy1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి S11 అయితే. అదే S12 అయితే x1 x2 + y1 y2 + g ఇంటూ x1 + x2 + f ఇంటూ y1 + y2 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి S12 వచ్చేసి ఫార్ములా. ఎస్ వాల్యూ అంటే తెలుసు, ఎస్ అంటే సర్కిల్ ఈక్వేషన్. S1 ఇప్పుడు చూసాం, S11 కూడా చూసాం, S12 కూడా చూసాం. ఈ 3 ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోవడం ఇంకా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ ఫార్ములాస్ మీద డైరెక్ట్ అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు. బట్ పక్కా ఈ ఫార్ములాస్ మీద అయితే క్వశ్చన్ పక్కా అడుగుతాడు. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గైస్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా ఫ్రమ్ సర్కిల్స్లో నుండి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్లో కంపేర్ చేస్తే ఫైనల్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ లాస్ట్కి ఒక పాయింట్ కనబడుతుంది కదా, ఇదే లాస్ట్ ఫార్ములా. సో ఇది వచ్చేసి ఏంటంటే గైస్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయిన్ 2 పాయింట్స్ θ1 అండ్ θ2 ఆన్ ద సర్కిల్. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే x + g cos θ1 + θ2/2 + y + f ఇంటూ sin θ1 + θ2/2 ఈజ్ ఈక్వల్ టు r cos θ1 - θ2/2. ఇది చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక్కసారి మీరు చదివి ఒకసారి చూడకుండా రాస్తే సింపుల్గా గుర్తుండిపోతుంది అండ్ సింపుల్ లాజిక్ కూడా మీకు అర్థమైపోతుంది. ఏ విధంగా ఈ ఫార్ములా రాయాలో లాజిక్ కూడా అవుతుంది. ఒకసారి ఇంకోసారి చూడండి. x + g cos θ1 + θ2/2 + y + f sin
θ1 ప్లస్ θ2/2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ θ1 మైనస్ θ2/2. ఇది వచ్చేసి ఫార్ములా. ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్ θ1 అండ్ θ2 ఆన్ ద సర్కిల్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సర్కిల్ అనే డయాగ్రామ్ ఏంటంటే గైస్ మీకు చిన్న ఒక కాన్సెప్ట్ ఇద్దాం. అంటే టాంజెంట్ అంటే ఏంది, కార్డ్ అంటే ఏంది, రేడియస్ అంటే ఏందో ఇప్పుడు చూసాం కదా. మనం ఇప్పుడు చూసిన ఫార్ములాస్లో టాంజెంట్, రేడియస్, కార్డ్ అనే వర్డ్స్ కనబడ్డాయి. అంటే ఇవేంటో చెప్తున్నాను చూడండి. సర్కిల్కి ఒక్క పాయింట్కి అవుటర్ ఆఫ్ ది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఒక పాయింట్ నుండి టచ్ అయితే, ఒక పాయింట్కి టచ్ అయ్యి ఒక లైన్ వెళ్తే ఆ లైన్నే మనం టాంజెంట్ అంటాము. ఓకేనా. అదే సర్కిల్లో ఏవైనా 2 పాయింట్స్ని టచ్ చేసి ఒక లైన్ ఫామ్ అయితే ఓకే, దీన్ని వచ్చేసి మనం కార్డ్ అంటాము. రేడియస్ అంటే తెలిసింది, ఆరిజిన్ నుండి ఏదైనా సర్కిల్లో ఒక పాయింట్కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ అంటాం. డయామీటర్ అంటే 2r. ఓకేనా. రేడియస్ని డబల్ చేస్తే అదే డయామీటర్. ఓకే, ఇక్కడ ఓ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ ది సర్కిల్. ఆరిజిన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ ఆల్వేస్ 0,0. సో ఇది వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ ఫార్ములాస్. ఇంకొంచెం ఫార్ములాస్ అయితే మిగిలిపోయాయి ఏంటంటే అది పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. ఈ 3 చాప్టర్స్ నుండి ఫార్ములాస్ మిగిలిపోయాయి. ఇప్పుడు నేను ఆ 3 చాప్టర్స్ నుండి ఫార్ములాస్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడే ఉన్న ఫార్ములాస్ అన్నీ ఎక్కువైపోయింది, లోడ్ ఎక్కువైపోయింది బండి. ఈ లోడ్ బండిని ఎక్కువ చేసి ఇక పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఫార్ములాస్ అవి కొంచెం ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతుంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది కూడా చెప్తే ఇంకా మీరు కన్ఫ్యూజన్ అవుతున్నా, అసలు వీడియో ఎందుకు చూస్తున్నామరా బాబు అనుకుంటారు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు న్యాయం జరగాలి కాబట్టి నేను ఓన్లీ హైపర్బోలా, ఎలిప్స్ అండ్ పారాబోలా ఈ 3 నేను రేపు అయితే ఒక వీడియోలో అయితే చెప్తాను. ఆ 3 కలిపి ఒక 10 బిట్స్ 5 to 10 బిట్స్ వస్తాయి. సో దాని మీద సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే దాంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఒక వీడియో దాంట్లో చేద్దాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఏమేం టాపిక్ అంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఒక 20 మార్క్స్ ప్లస్ టాపిక్స్ అన్నీ మనమైతే కవర్ చేసేసాం. ఆ ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా అవి వచ్చేసి 5 మార్క్స్ ఏముంటుంది, అది వచ్చేసి రేపు 5 మార్క్స్ సపరేట్ వీడియో ఒక చేసేద్దాం. ఇది వచ్చేసి 20 మార్క్స్ వీడియో. ఓకేనా గైస్. దీని మీద మోడల్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. మీరు ఇంట్రెస్ట్గా ఉండండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను మీకు లైవ్లో సాల్వ్ చేసి మరీ చూపెడతాను. ఒకసారి మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి అండ్ మీరు కూడా నోట్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్. ఒకసారి నేను రఫ్లో ఒకసారి మీ ముందే లైవ్లో చేస్తాను. దీనికి ఆన్సర్ చూడండి. ఓకేనా. ఓకే గైస్, చేస్తున్నాను చూడండి. ఏమి ఇచ్చారు అసలు? ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్స్. రెండు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అంటున్నాను గైస్. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు దాకా చూసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మోడల్ పేపర్లో చెప్దామని ఆగాను నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనేది. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనేది ఎలా కనుక్కోవాలంటే చూడండి గైస్ ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవడం ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, x² + y² ప్లస్ మైనస్ ఇచ్చారు -4x + 6y + 8 = 0. దీని సెంటర్ కనుక్కోండి గైస్. సెంటర్ ఏమవుతుంది డైరెక్ట్గా చెప్పేయండి. ఇక్కడ -2 ఇక్కడ +3 అంటే 2, -3 వచ్చేసి సెంటర్స్ అవుతుంది. ఓకే, రేడియస్ ఏమవుతుంది? రేడియస్ వచ్చేసి దీని² + దీని² మైనస్ ఇది అంటే 4 + 9 - 8 ఎంత అవుతుంది గైస్? రేడియస్ √5 √5 అవుతుంది. ఇది వచ్చేసింది R1C1 మనం కనుక్కున్నాము. సో R1C1 కనుక్కున్నాం. తర్వాత ఇప్పుడు ఇంకో సర్కిల్ ఈక్వేషన్ చూద్దాం. x² + y² -10x -6y + 14 = 0. ఓకేనా. ఇప్పుడు దీని సర్కిల్ సెంటర్ కనుక్కుంటే ఎలా గైస్? ఇక్కడ -5 -3 అంటే 5, 3 వచ్చేసి సెంటర్స్. దీని రేడియస్ వచ్చేసి ఏంది గైస్? 5² అంటే 25 + 9 - 14
ఓకే 25 minus 10 and minus 14 అది is nothing but 5 5 to 5 4 జా 20 వస్తుంది. 20ని ఇలా ఏ విధంగా రాసుకోవచ్చు 4 into 5 అంటే 2√5 అండర్స్టాండ్ 2√5గా దీనికి అయితే రాసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటి గైస్ R2 వాల్యూస్, ఇది C2 అంటే C1 C2 కనుక్కున్నాం, R1 R2 కనుక్కున్నాం, రెండు సర్కిల్స్ యొక్క రేడియస్ సెంటర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే C1 C2 ఒక డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఏంది x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 అంటే ఇక్కడ 5 3 y1 x1 అంటే 2 -3. ఫార్ములా అప్లై చేస్తే 5 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 3 హోల్ స్క్వేర్. ఓకేనా? దీన్ని చేస్తే ఏమొస్తుంది గైస్, ఏమొస్తుంది 3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 అంటే ఇది నథింగ్ బట్ 45 ఏ విధంగా రాసుకోవచ్చు గైస్, 45 ఏ విధంగా రాసుకోవచ్చు 3√5 లా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కూడా 3√5 లా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనం కండిషన్ ఏ విధంగా పెట్టవచ్చు, ఇక్కడ C1 C2 R1 + R2 గా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే C1 C2 ఎంత వచ్చింది 3√3 వచ్చింది. R1 + R2, R1 ఎంత √5 ప్లస్ R2 ఎంత 2√5. సో 3√5 = 3√5 అంటే C1 C2 R1 + R2. ఈ కండిషన్ వస్తే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎంత అంటే 3 నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి గైస్, ఏ వచ్చేసి 1 ఇచ్చారు, బి వచ్చేసి 2 ఇచ్చారు, సి వచ్చేసి 3 ఇచ్చారు, 4 ఇచ్చేసి అంటే డి ఇచ్చేసి 4 ఇచ్చారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే C1 C2 R1 + R2 ఇది ఇలా కండిషన్ ఉంటే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చేసి 3 గైస్ గుర్తుపెట్టుకోండి. C1 C2 R1 + R2 ఉంటే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3. ఓకేనా? ఇది వచ్చేసి 2018 ఎంసెట్లో వచ్చింది, 2018 ఎంసెట్ బిట్ గైస్, ఇది 2018లో ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇంకో క్వశ్చన్ మాత్రం మనం చూద్దాం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ డిస్ప్లే అవుతుందా? ఎస్. ఓకే చూద్దాం గైస్, దీన్ని చూడండి. ఓకే దీన్ని చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు సెకండ్ క్వశ్చన్ చూడండి గైస్. లెంత్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్, లెంత్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ అంటున్నాడు. అసలు డయామీటర్ అంటే ఏంది, రేడియస్ని డబల్ చేయడమే, అంతే కదా. డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ని డబల్ చేయడమే. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలిసింది, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్. సో డయామీటర్ అంటే రేడియస్ని డబల్ చేయడం, అంటే 2r = డయామీటరే కదా. అంటే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుండి మనం రేడియస్ కనుక్కోవచ్చు కదా. ఏం కనుక్కోవచ్చు, x² + y² - 6x సర్కిల్ ఈక్వేషన్ వేసింది. ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ =0, ఇదే కదా మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్. దీంట్లో నుండి మనం రేడియస్ కనుక్కోవాలంటే ఫస్ట్ సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ ఏమవుతుంది 3, 4 అవుతుంది. రేడియస్ ఏమవుతుంది అప్పుడు, రేడియస్ =3² అంటే 9 + 16, 9 + 16 ఎంత గైస్ 25 అంటే 25 అంటే 5, రేడియస్ ఎంత 5. మనకు అడిగింది ఎంత, వాడు డయామీటర్ అడిగింది. డయామీటర్ అంటే ఏంది, రేడియస్ని డబుల్ చేయడం, అంటే 5 × 2 డయామీటర్ అంటే అంతే కదా. ఎంత వస్తుంది 10 వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్లో 10 ఉందా, ఉంది. ఆప్షన్ బి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్, 10 ఇచ్చాడు. ఆప్షన్ ఏ 5 ఇచ్చిండు, ఆప్షన్ బి 10 ఇచ్చిండు, ఆప్షన్ సి 15 ఇచ్చిండు, ఆప్షన్ 10 డి వచ్చేసి 20 ఇచ్చిండు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 20 ఆన్సర్. ఇది వచ్చేసి 2017 ఎంసెట్లో అడిగిన బిట్ వచ్చేసి, ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్తున్నా గైస్ చూడండి. ఇంకోటి 1996, ఓకేనా గైస్ 19 ఇంకో బిట్ వచ్చేది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి గైస్ 1996లో ఎంసెట్లో అడిగిన బిట్ ఇది చూడండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x1 y1 అంటే 1, 1 అంటే x1 y1 టు ద సర్కిల్. చాలా సింపుల్ గైస్, నాకు తెలిసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఇచ్చిండు, x1 y1 ఇచ్చిండు గైస్, x1 y1 పాయింట్స్ ఇచ్చిండు. ఈక్వేషన్ ఆఫ్ మనకి టాంజెంట్ కనుక్కోమంటాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చిండు,
సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. సర్కిల్ ఈక్వేషన్ ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్. దీనికి మనము సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎస్ఏ కదా, కానీ మనకు కనుక్కోవాల్సింది ఏంది? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి S1 ఫామ్లో ఎలా రాసుకుంటారు గైస్? 2ని పక్కనే ఉంచండి. 2ని పక్కన ఉంచితే ఏమవుతుంది? x1 ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ 2. ఓకే, ఏమవుతుంది? x ప్లస్ x1 మైనస్ 5 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. x1 y1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ABCDలలో ఆప్షన్ ఏంటో వచ్చేస్తుంది. మీరైతే నాకు కామెంట్ చేయండి గైస్, ఆప్షన్ ఏమై ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి చూడండి గైస్, మనకి ఇంకా సింపుల్గా ఉంది ఆన్సర్ అయితే ఇక్కడ. ఇంకోటి కూడా చూడండి గైస్, ఇది ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. ఇది నేను మీకు హోంవర్క్ టైప్లో ఇవ్వట్లేదు, ఎందుకంటే థర్డ్ హోంవర్క్ ఇచ్చేసాను కాబట్టి ఫోర్త్ నేను ఇక చెప్తాను. అవసరమైతే మీరు హోంవర్క్ చేస్తానంటే చేసుకోండి. మీరు ఇక్కడ నేను ఆన్సర్ చెప్పకముందే మీరు చేస్తానని కూడా చేసేయండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం చేసే క్వశ్చన్కి ఫార్ములా ఉన్నది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ x1y1 అండ్ x1y1 ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలా కనుక్కోవాలి ఫార్ములా అయితే చెప్పాను. ఇక్కడ నేను ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి. y మైనస్ y1 బై y1 ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x1 ప్లస్ g. ఈ ఫార్ములా చెప్పాను కదా, ఈ ఫార్ములాలో ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుండి gfలు కనుక్కోండి. అండ్ x1 y1 అయితే ఇచ్చాడు, దీనికి అన్నిటికీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్సర్ ఏ వస్తుంది. బట్ నేను థర్డ్ దానికి అయితే ఆన్సర్ అయితే చెప్పను. మీరే ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నేను ఫోర్త్ దానికి ఆన్సర్ కూడా చెప్పేశాను. ఏమొస్తుంది? ఏ వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఏ వస్తుంది ఆన్సర్. సో కరెక్టో కాదో మీరు చేసి చూసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్. సో ఓకేనా, ఇలా కోఆర్డినేట్ జామెట్రీ నుండి పక్కా 25 మార్క్స్ వస్తుంది ఇన్ ఎంసెట్. పక్కా 25 మార్క్స్ ఇన్ ఎంసెట్ అయితే వస్తుంది. పక్కా గైస్, ఇది పక్కా వస్తుంది. ఓకేనా, పక్కా అయితే వస్తుంది. కానీ మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన టాపిక్స్ నుండి అయితే చూసుకుంటే 20 మార్క్స్ అయితే పక్కా మనకి ఎంసెట్లో దిగుతుంది. అంతే, ఎంసెట్లో పక్కా దిగుతుంది 20 మార్క్స్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన టాపిక్స్ నుండి. 5 మార్క్స్ ఎందుకు దిగవు అంటే ఇంకా మనము ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా డిస్కస్ చేసుకోవట్లేదు. ఈ మూడింటి నుండి 5 మార్క్స్ వస్తాయి. ఈ మూడు మనం 5 మార్క్స్ కోసం రేపైతే డిస్కస్ చేసేద్దాం. ఓకేనా, వీలైనంత వరకు రేపే డిస్కస్ చేసేద్దాం. ఎంతలో అది మా అయితే 20 మినిట్స్లో అయిపోతుంది. 20 మినిట్స్లో అదైతే డిస్కస్ చేసి పడేద్దాం. అందులో నుండి 5 మార్క్స్ వస్తాయి. సో కోఆర్డినేట్ జామెట్రీ నుండి 25 మార్క్స్ పక్కా వచ్చేస్తే మనం కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ చేసుకున్నట్లు అవుతాం. సో దాని తర్వాత ఇంటిగ్రేషన్ కూడా చూసేద్దాం. ఇంటిగ్రేషన్ నుండి ఒక 20 మార్క్సే వస్తుంది. ఆ 20 మార్క్స్ సింగిల్ వీడియో చేసేద్దాం, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆల్జీబ్రా 25 to 30 బిట్స్ వస్తే దాన్ని కూడా చేసేద్దాం, అది కూడా అయిపోతుంది. తర్వాత ట్రిగ్నామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా రెండు కలిపి ఒక 20 బిట్స్ వస్తే దాంట్లో చేసేస్తే అన్నీ అయిపోతుంది. అంటే 80 మార్క్స్ మ్యాథ్స్ అయితే కవర్ అయిపోతుంది. అని మనం కెమిస్ట్రీకి అంటే ఫిజిక్స్కి ట్రిక్స్ అయితే చెప్తూ ఉంటాం అనమాట. ఆల్రెడీ కెమిస్ట్రీకి నేను ట్రిక్ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎంసెట్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ కూడా అంటే ఫిజిక్స్ కూడా మనం ట్రిక్స్ చెప్తూనే ఉన్నాం. ఫిజిక్స్ ట్రిక్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఏమంటే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు దా క్లాస్ చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీరు మిస్టేక్ మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. మరి అది మిస్టేకో కాదో కూడా చూద్దాం. ఓకేనా, అండ్ ఇటువంటి ప్రతి ఒక్క ఎంసెట్ రిలేటెడ్ బిట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్తో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనం అనుకున్న కాన్సెప్ట్ అన్ని కవర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇలాంటివి ఎంసెట్ రిలేటెడ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని దాని మీద వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే పక్కా చేయండి.
ఓకేనా గైస్, ఇంకా ఎంసెట్కి రౌండ్ ఫిగర్ చూసుకునే ఇంకా 15 డేసే ఉంది. టీఎస్ వారికి 15 డేస్ ఉంది, ఏపీ వారికి 20 డేస్ ఉంది. ఈ 15 డేస్లోనే టోటల్ 80 మార్క్స్ కవర్ చేసే మ్యాథ్స్కి మనం కవర్ చేసి పడేద్దాం. ఓకేనా, 5 డేస్లోనే 5 వీడియోస్ మనకు ప్రతి ఒక్క వీడియో వచ్చేసి 20 to 30 మార్క్స్ కవర్ అవుతుంది. కాబట్టి ఒక 5 వీడియోస్ చూసినా 80 మార్క్స్ కవర్ అయిపోతుంది అనమాట. సో 5 వీడియోస్ టక చేసేద్దాం, 80 మార్క్స్ కవర్ చేసేద్దాం. ఓకేనా, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ నుండి మనం షార్ట్ ట్రిక్స్ అయితే చేస్తున్నామన్నా. ఒక కెమిస్ట్రీ నుండి 30+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫిజిక్స్లో 20+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే దాని మీద ట్రిక్స్ కూడా చేస్తున్నాం. ఆ ట్రిక్స్ కూడా కావాలంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా తెలపండి గైస్, దాన్ని మనం రెక్టిఫై అయితే చేసేద్దాం అనమాట. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోయిన గైస్, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ డెఫినెట్గా అయితే ఇచ్చుకోండి. సో వీడియోని కూడా మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎంసెట్ ట్రిక్స్ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.